సంగం రెడ్డి సత్యనారాయణ జీవిత చరిత్ర. తెలంగాణ ఉద్యమానికి జీవితం అంకితం చేసిన మహానుభావుడు. రాజకీయాల్లోనూ ప్రజా ఉద్యమంలోనూ తన ముద్ర వేసిన నేత ఆయనే సంగం రెడ్డి సత్యనారాయణ గారు. 1933 జనవరి 21న హనుమకొండ జిల్లా ముచ్చెర్ల గ్రామంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే నాటకాల్లో నటించి ప్రజల ప్రశంసలు పొందారు. చదువులోనూ నాయకత్వ లక్షణాలు కనబరిచారు. 1959లో గ్రామ సర్పంచిగా రాజకీయ ప్రవేశం. హనుమకొండ పంచాయత్ ప్రెసిడెంట్ సమితి అధ్యక్షుడు పదవులో సేవలు. 1983లో ఎన్టీఆర్ ఆధ్వర్యంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపు పొందారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. సత్యనారాయణ గారు తెలంగాణ ఉద్యమంలో కూడా చురుకుగా ఉన్నారు. 1952లో నాన్ ముల్కీ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా ముందంజగా ఉన్నారు. 1969 తెలంగాణ ఉద్యమంలో కీలక నాయకుడు. జై తెలంగాణ పత్రిక ద్వారా ప్రజల్లో చైతన్యం నింపారు. ఉద్యమానికి పాటలు, రచనలు, నినాదాలతో బలాన్ని ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటులో కేసీఆర్కు సూచనలు ఇచ్చి సహకరించారు. ఆయన జీవితం ఆధారంగా ధిక్కర కెరటం పుస్తకం వెలువడింది. ముచ్చెర్ల సత్యనారాయణ తల్లిదండ్రులు నర్సమ్మ నర్సయ్య. ఆయనకు నలుగురు పిల్లలు భోజ్యరాజ్, యోగిరాజ్,